తిరుపతి జిల్లా కోటపట్టణంలోని షాదీ మంజిల్లో టీడీపీ సంస్థాగత ఎన్నికలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఎన్నికలకు పరిశీలకులుగా గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జు శివకోటారెడ్డి, మండల ఇన్ఛార్జు రమేష్ నాయుడు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, పాదర్తి కోటేశ్వరరెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు, తిరుపతి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, బీసీ సామాజిక వర్గానికి చెందిన తీగల సురేష్ బాబులు బరిలో నిలిచారు. ఆ నలుగురు రేసులో నిలవడంతో పార్టీ పరిశీలకులు మొదట ఏకాభిప్రాయ సేకరణ జరిగింది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నియమావళిని అనుసరించి బూత్ కన్వీనర్లు, పంచాయతీ అధ్యక్షులు తదితర 100 మంది అభిప్రాయాలను సేకరించారు. అనంతరం శివకోటారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్రెడ్డి, పలగాటి భాస్కర్రెడ్డి, చిల్లకూరు దశరథరామిరెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, మధు యాదవ్, రామలింగారెడ్డి, విజయ్ భాస్కర్రెడ్డి, ఎంపీటీసీ శంషుద్దీన్, దారా సురేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ప్రజల అభిష్టం మేరకే చేసేది పార్టీ సిద్ధాంతం. మేము అదేవిధంగా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా ప్రజల, మా కార్యకర్తలు, మా నాయకులు, మా మహిళలు, మా అందరి మనోభావాన్ని స్పష్టీకరించి ఈరోజు వార్డు మండల ఎన్నికలు మండల పార్టీ అధ్యక్షులు అందరూ బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, వీరున్న క్యాడర్ అంతా కూడా వచ్చారు. 100 మంది దగ్గర సర్వే తీసుకున్నాం. ఎవరు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే దీంట్లో సర్వోత్తమరెడ్డి, విజయ్ భాస్కర్ గారు, కోటారెడ్డి గారు, తీగల సురేష్, వీళ్ళు నలుగురు అభ్యర్థులుగా కంటెస్ట్ చేశారు. వీళ్ళు నలుగురు అభిష్టాల మేరకు మేము చెప్పాము. ప్రజాభిష్టం ప్రకారం ప్రజల అభిప్రాయం, కార్యకర్తల అభిప్రాయం ఈ 100 మంది అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్ ఇస్తారు. పార్టీ పరిశీలించి పార్టీ శాసనసభ్యుల ద్వారా, మళ్ళా శాసనసభ్యులు సునీల్ ద్వారా మళ్ళా పార్టీ అధ్యక్షులు ప్రకటించి ఆ తర్వాత మిగిలిన అనుబంధ సంస్థలన్నీ కూడా ప్రకటిస్తారు. ఈరోజు ప్రజాప్రసక్తి తీసుకున్నాం. పార్టీ ఏదైతే రాసే పార్టీ కాదు, లిస్ట్ ప్రకారం, కార్యకర్తల లిస్ట్ ప్రకారం పోవాలి. కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేయగలరు. మేమందరూ చేశాము. 100 మంది అభిప్రాయ సేకరణ పార్టీకి ఇస్తాం. పార్టీ పైన పార్టీ డిసైడ్ చేస్తాం. శాసనసభ్యులు పార్టీ డిసైడ్ చేస్తాం. ప్రాసెస్ కంటిన్యూ కావాలి. ప్రాసెస్ అంటే మన చేతులు ఈరోజు ఏ ప్రాసెస్ కాదు. మన ప్రాసెస్ కాబట్టి పార్టీ విజయవాడ హైకమాండ్ అయిపోతుంది. విజయవాడ పార్టీ పరిశీలించి 90 యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిసైడ్ చేస్తాం. రమేష్ నాయుడు గారు కోట మండల ఇన్ఛార్జ్, స్థానిక సంస్థ. ఇప్పుడు మండల ఇన్ఛార్జ్ అని నేను కాన్స్టిట్యూన్సీ చూశారు. నేను ప్రశాంతంగా తీసుకున్నాం. ఓటు ప్రశాంతంగా అందరి ఓటు తీసుకున్నాం. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా గూడూరు నియోజకవర్గంలో కోట మండలం సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి ప్రస్తుత అధ్యక్షులు సర్వోత్తమరెడ్డి గారికి, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, నాయకులకు, కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా మనులకు, పత్రికా మనం కోరుకుంటున్నాం. ముఖ్యంగా సర్వోత్తముడు క్లియర్గా చెప్పాడు. పార్టీ మనము ఎలక్షన్స్కి ముందు పోయినప్పుడు నేను కూడా పనిచేశానండి సీనియర్ గారి కోసం. చాలా క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ అభ్యర్థులుగా నిలబడ్డట్టు అనే విధంగా చేస్తేనే కోట మండలంలో మీరు 3000 మెజార్టీ తెచ్చిన దానికి మీ అందరికీ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం
గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.